ఈరోజు కాలభైరవుని అష్టమి తిథి సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా శివక్షేత్రాలను మననం చేసుకుందాం. ప్రాచీన కాలం నాటి శైవ క్షేత్రాలకు వెళితే అక్కడ తప్పనిసరిగా కనిపించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ. మనలో ఉన్న భయాన్ని బాధలను పోగొట్టేలా, మనలో దాగి ఉన్న శక్తిని మేల్కొలిపేలా ఆయన రూపం ఉంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్రపాలకుడిగా ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అనే 8 నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు. భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా ఉంటుంది. ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు, శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. కాలభైరవుడు శివుడు నుంచి ఆవిర్భవించిన రుద్రాంశ సంభూతుడు. శివ ఉవాచ, నాకు సతీవియోగం అయినప్పుడు నా దుఃఖాన్ని నిలువరించటానికి నేనే కాలభైరవ ఆశ్రయించాను. భైరవుణ్ణి స్మరిస్తే నన్ను పూజించినట్లే అని సాక్షాత్తు శివుడే స్వయంగా తెలియజేస్తారు. కాశీఖండంలో అనుచితంగా గర్వంతో వ్యవహరించిన బ్రహ్మదేవుడికి గర్వభంగం చేసి పంచమ శిరస్సును ఖండిస్తాడు భైరవ స్వరూపంతో. మహాపరాక్రమవంతుడైన రుద్రాంశ సంభూతుడు భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల 5 శిరస్సుల్లో ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ గర్వంతో మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తరువాత ధర్మస్థాపన కోసం బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటానికి తాను ఖండించినటువంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక లోకాలు దర్శిస్తూ భూలోకం కాశీక్షేత్రం అడిగిడగానే భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కింద పడిన ప్రదేశమే నేడు బ్రహ్మకపాలంగా పిలువబడుతోంది. కాశీక్షేత్రానికి భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు. అంటే ఆయన క్షేత్రానికి ఆయనే క్షేత్రపాలకుడు. ఆ తరువాత అనేక శైవ క్షేత్రాల్లో ఆయన మూర్తిని క్షేత్రపాలక స్వామిగా ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రాల్లో భైరవుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడుతూ ఉంటాడు. ఈ స్వామిని ఆరాధించడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని, గ్రహశాపాలు, శత్రుశాపాలు, రోగబాధలు, ఈతిబాధలు, దుఃఖ దారిద్ర్యములు తొలగి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని, పాడి పంటలు వృద్ధి చెందుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఈరోజు కాలభైరవాష్టకం సందర్భంగా మనం కూడా కాలభైరవాష్టకం ఒకసారి చదువుకుందాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శూలటంకపాసదండపానిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నీక్వనన్మనోజ్ఞహేమ కింకినీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం
मृत्युदर्पनाशनं करालदंष्टभीषणं काशिकापुराधिनाथकालभैरवं भजे। अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथकालभैरवं भजे। भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुम् नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुं काशिकापुराधिनाथकालभैरवं भजे। कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनम् शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम् इति श्री आदिशङ्कराचार्य विरचितं कालभैरवाष्टकं सम्पूर्णम्। ॐ नमः शिवाय।